పండగలేమో తెలీదు కానీ సరియు బర్త్డే అంటే బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకో తెలుసా? అది మా అమ్మాయి బర్త్డే మాత్రమే కాదు, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ లవ్. జనరల్గా అందరూ ఈ లవ్ యానివర్సరీలు, వ్యాలంటైన్స్ డేలు అవి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మా లవ్కి ప్రూఫ్ మా సరియు కాబట్టి మేము సరియు బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ అందరూ చేసుకుంటారు, బట్ దిస్ ఈజ్ మై వే. అండ్ ఈసారి మేము బర్త్డే ఇంటి దగ్గర పూల్ సైడ్ చేద్దాం అనుకున్నాము. బట్ చాలా పెద్ద పెద్ద ట్విస్ట్లు టర్న్స్తో అలా జరిగింది. ఆ స్టోరీ అంతా ఏంటో చెప్తాను ఇప్పుడు. బర్త్డే అయితే ఎలాగైనా చేస్తాం కాబట్టి నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇండియా నుంచి తెప్పించా. ఇక్కడైతే నాకు ఇక్కడ టాయ్స్ అవి ఇవి దొరుకుతున్నాయి. సో నాకు ఏదన్నా కొంచెం ఈసారి యూస్ఫుల్గా ఇద్దామని ఒక బ్యాగ్, బాటిల్ అండ్ గేమ్ తీసుకున్నా. అండ్ చాక్లెట్స్ బదులు ఈ డ్రై ఫ్రూట్ ట్రయల్ మిక్స్ తీసుకున్నా. నాకెందుకో పిల్లలకి అలా అన్హెల్దీ చాక్లెట్స్ అవి ఇవ్వడం ఇష్టం లేదు. సో డ్రై ఫ్రూట్ ట్రయల్ మిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఓన్లీ పిల్లల్ని మటుకు పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో ఇక్కడ వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ 8 to 9 days ముందే ఇంకా పూల్ దగ్గర చేద్దాము, వెదర్ అంతా బాగానే ఉంది అని డిసైడ్ అయ్యి ఇంకా ఆబ్వియస్లీ చిన్నపిల్లలతో వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. సో ఇంకా పెద్దవాళ్ళని కూడా పిలుద్దామని ప్లాన్ చేసాము. బట్ విధి వక్రించి వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ చూపించింది. అండ్ అప్పటికే నేను ఆల్రెడీ అందరినీ ఇన్వైట్ చేసేసా కూడా, కానీ రెయిన్ చూపించింది. సో ఏం చేయాలి, మళ్ళీ ఈ పార్టీ రూమ్స్ కోసం వెతకడం మొదలుపెట్టాము. సో మాకు ఎక్కడ దొరకలేదు. అండ్ డిసైడ్ అయ్యాము ఇంట్లో చేయాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక టెన్షన్ స్టార్ట్ అయ్యి సరే అని ఇంకా ఫైనల్లీ ఒక టూ డేస్ ముందు 3 days ముందు ఫైనల్లీ ఒక బ్యాంకెట్ హాల్ బుక్ చేసాం వెళ్ళి. అండ్ 2 days ముందు బుక్ చేసాము. ఇంకా వన్ డే ఉంది. ఆ 1 dayలో అమెజాన్ ప్రైమ్లో వితిన్ 1 day డెలివరీలో వచ్చే ఆర్డర్స్ లైక్ బెలూన్స్, బ్యాక్ డ్రాప్ అవి ఇవి అన్నీ 1 dayలో వచ్చేవే ఆర్డర్ చేసి ఇంకా జస్ట్ ఇది 1 day ముందు సాటర్డే బర్త్డే అయితే ఫ్రైడే మార్నింగ్ ప్రింట్అవుట్ ఇచ్చి మళ్ళీ ఆ కట్అవుట్ చేసి ఇవన్నీ డెకరేషన్. యాక్చువల్గా పూల్ సైడ్ డెకరేషన్ చేద్దామంటే పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే విండీగా ఉంటుంది కాబట్టి అక్కడ డెకరేషన్ పెట్టడానికి అవ్వదు. సో ఫస్ట్ అయితే డెకోర్ ప్లాన్ లేదు. ఇప్పుడు ఇంకా బ్యాంకెట్ హాల్ బుక్ చేసాము. సరే డెకరేషన్ లేకపోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో ఇంకా 1 dayలో అన్నీ ఆర్డర్ చేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను యూఎస్ వచ్చే ముందు చాలామంది మల్టిపుల్ ఒపీనియన్స్, లైక్ ఎలా అంటే అక్కడ ఎవరు ఉండరు, ఫ్యామిలీ ఉండదు, చుట్టాలు ఉండరు, అన్నీ మీరే చేసుకోవాలి అని చెప్పి అన్నారు. కొంచెం భయం వేసింది. బట్ ఫ్యామిలీ లేదు ఆ విషయంలో బాధగా ఉన్నా కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. అండ్ మేము పూల్ దగ్గర చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఫుడ్ ఆర్డర్ చేద్దామంటే క్రాంతి శివ వచ్చేసి ఎందుకు ఫుడ్ ఆర్డర్ చేయడం, మనం చేసేద్దాం కొన్ని ఫుడ్ అని చెప్పి మనకు ఒక ధైర్యము, ఒక సపోర్ట్ ఇచ్చారు. బట్ మనం పూల్ దగ్గర పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా బ్యాంకెట్ హాల్లోనే ఫుడ్ కూడా వస్తుంది కాబట్టి అలా చేసాము. ఇక్కడ ఫ్యామిలీ లేదు, అదొకటే చిన్న బాధ. బట్ ఆ బాధను ఓవర్కమ్ చేయడానికి మనకి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడానికి కూడా అదృష్టం ఉండాలి. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ టు గెట్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ ద బిగ్ డే హ్యాస్ కమ్. మా అమ్మాయి బర్త్డే వచ్చేసింది. యూఎస్లో ఉన్న ఇక్కడ కల్చర్కి ఏమీ అలవాటు అవ్వరు పిల్లలు. మనం అలవాటు చేసిన దాన్ని బట్టే అలవాటు అవుతుంది. సో యూఎస్ రావడానికి ఏం భయపడిన అవసరం లేదు. మనం ఉండేదాన్ని బట్టే మన పిల్లలు కూడా ఉంటారు. మా అమ్మ, మా అత్తమ్మ గారు ఇద్దరు మా చిన్నప్పుడు బర్త్డేస్కి మాకు పొద్దుటే హారతి ఇచ్చి టెంపుల్కి తీసుకెళ్ళేవాళ్ళు. సో మేము కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నాము. చిన్నపిల్లలకి బర్త్డే రోజు హారతి ఇచ్చి మనం ఆశీర్వదిస్తే చాలా మంచిదంట. వాళ్ళకి నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా అవన్నీ పోతాయి హారతి ఇస్తే. వాళ్ళకి అంటే వాళ్ళకి కాదు, వాళ్ళ చుట్టూ ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ ఆర్ దిష్టి ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. సో హారతి ఇవ్వడం చాలా మంచిది బర్త్డే రోజు. ప్రతి పేరెంట్కి
వాళ్ళ పిల్లల బర్త్డేని ఒక పెద్ద పండుగ లాంటిది కదా. చూడండి, పిల్లల బర్త్డే రోజు మంచిగా తలస్నానం చేయించి హారతి ఇవ్వడం. మనం ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తాం కదా. మనం తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదం పెట్టి, సేమ్ పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. మేబీ అందుకేనేమో ఈ ట్రెడిషన్ ఉంది. ఈ హారతి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే మేడం గారు ఫోటోలు దిగడం కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరీ ఎక్కువసేపు లేట్ చేయకుండా త్వరగా హారతి ఇచ్చేసి మేడం గారిని ఫోటోలు దిగడానికి తీసుకెళ్ళాం. చూసారా ఎంత ఫ్లాంట్ చేస్తుందో. దానికి ఇష్టమైన డ్రెస్ వేసుకొని, బటర్ఫ్లై డ్రెస్ అంట, అందుకని బటర్ఫ్లైలా యాక్ట్ చేస్తుంది. ఫోటోషూట్ కంప్లీట్ చేసి లంచ్ చేసి బ్యాంకెట్ హాల్కి వచ్చేసాం. అండ్ ఇప్పుడు బ్యాంకెట్ హాల్లో డెకోర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బ్యాంకెట్ హాల్లో ఓన్లీ 1 hour 1.5 hour టైం ఇచ్చారు అంతే. అండ్ ఇంకా ఫాస్ట్గా డెకోర్ స్టార్ట్ చేసాము. అండ్ బెలూన్స్ అండ్ బెలూన్ గార్లాండ్ అంతా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాం. అండ్ ఆల్సో కట్అవుట్స్. ఇంక ఇవాళ మాకు టైం అంటే ఓన్లీ అసెంబ్లింగ్కే టైం ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ ముందు రోజు రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అండ్ క్రాంతి శివ కూడా వచ్చారు. సో ఆల్ టుగెదర్ అందరం కలిసి అన్నీ రెడీ చేసి పెట్టి, అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఓన్లీ అసెంబ్లింగ్. అయినా అసెంబ్లింగ్ అన్నా కానీ మాకు అసలు టైం సరిపోలేదు. నేను ఈవినింగ్ 6కి చెప్పాను పార్టీకి, అండ్ 5:30 వరకు బ్యాంకెట్ హాల్లోనే ఉన్నాం మేము డెకోర్ చేస్తూ. అండ్ వెనకట్ల కటౌట్ కనిపిస్తుంది కదా, అది మేము ప్రింట్ తీపిచ్చి కార్డ్బోర్డ్ మీద కట్ చేసి, అండ్ దానికి కొంచెం ఎక్స్ట్రా టచ్ ఆఫ్ ఎలిగెన్స్ ఇవ్వాలి కాబట్టి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి ఫ్రాక్లా పెట్టాము. అండ్ ఆల్సో అండ్ ఇంకా కొంచెం క్రియేటివిటీ యూస్ చేసి లైట్స్ కూడా పెట్టాము. బ్యాంకెట్ హాల్లో చేద్దాము ఆరల్స్ బయట చేద్దాము అనే ప్లాన్ ఉండుంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్లాన్ చేసేవాళ్ళం డెకార్. బట్ దట్స్ ఓకే. ఇప్పుడు కూడా మాకు ఉన్న 1 day టైంలో మేము చెప్పాలంటే చాలా మంచి అవుట్పుటే వచ్చింది. అండ్ ఆల్సో విత్ ద సపోర్ట్ ఆఫ్ క్రాంతి అండ్ శివ వీఆర్ ఏబుల్ టు డూ దిస్. నేను నా కూతురు అయితే ఫుల్ ఖుష్ అవుట్పుట్కి. అండ్ మేడం గారు ప్రిన్సెస్ థీమ్ అడిగారు కాబట్టి ఆ ప్రిన్సెస్ థీమ్కి తగ్గట్టే డెకార్ చేయాలి. అదైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఉంది, హ్యాపీ ఉంది. అండ్ ఫైనల్లీ డెకరేషన్ రెడీ అయిపోయింది. అండ్ పిల్లలందరూ వస్తారు బర్త్డేలో. అందరినీ ఎంగేజ్ చేయడం ఎలా, ఏమైనా గేమ్స్ పెడదాం అనుకున్నా. బట్ చిన్న చిన్న పిల్లలు కదా, అప్పుడు గేమ్స్ పెట్టి ఒకళ్ళు విన్ అయ్యారు ఇంకొకళ్ళు లూజ్ అయ్యారు అని అలా 2nd or 3rd వచ్చిన పిల్లల్ని నాకు బాధ పెట్టడం ఇష్టం లేదు. సో నేను ఫేస్ పెయింటింగ్ అండ్ స్ట్రీట్ స్టైల్ మెహందీ ఈవెంట్స్ ప్లాన్ చేశాను. ఈ మెహందీ బ్లాక్స్ నేను తెచ్చుకున్న ఇండియా నుంచి. అండ్ ఆల్సో ఫేస్ పెయింటింగ్ ఇక్కడ తీసుకున్నాను. క్రాంతి వచ్చేసి ఆర్టిస్ట్ కాబట్టి ఫేస్ పెయింటింగ్ షీ కెన్ డూ ఇట్ లైక్ ఎ ప్రో. ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీకి పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా చాలా ఎగ్జైట్ అయ్యారు. అండ్ పెద్దవాళ్ళు అయితే మెహందీ ఇది మా చిన్నప్పుడు మేము జాతరలో చేయించుకున్నాము, ఇలా మెహందీ పెట్టించుకున్నాము అని. పిల్లలు అయితే ఇక్కడ పిల్లలకి ఫేస్ పెయింటింగ్ చాలా నచ్చుతుంది. స్టార్ట్ చేశారు. వెళ్ళి తినండి అంటే అబ్బే ఒక్కళ్ళు కూడా ఇట్స్ ఓకే ఆంటీ అని చెప్పి వాళ్ళు ఎవ్వరూ ఫుడ్ తినడానికి కూడా వెళ్ళలేదు. అందరూ ఇంకా ఫేస్ పెయింటింగ్ దగ్గర మెహందీ దగ్గర ఉన్నారు. మా అమ్మాయి చూసారా, వాళ్ళ అతని ఎంత లవ్ అండ్ అడ్మిరేషన్తో చూస్తుందో. అండ్ దానికి క్రాంతి అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఫేస్ పెయింటింగ్ పాడవకూడదు కదా, సో కదలకుండా బుద్ధిగా కూర్చుంది, బుద్ధిమంతురాల్లాగా. బుద్ధిమంతురాలేలే ఇది కూడా. పోలికలు వాళ్ళ నాన్న వచ్చినాయి, బుద్ధులు నా వచ్చినాయి అంటే బుద్ధిమంతురాలు కదా, అందుకని నా బుద్ధులు వచ్చినాయి అని చెప్తున్నా. అండ్ ఆల్సో చూడండి, పిల్లలందరూ ఎంత క్యూట్గా కూర్చొని కదలకుండా చెప్పిన మాట వింటూ ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటున్నారు. మేబీ ఇలాంటప్పుడేనేమో పిల్లలు మన మాటలు వినేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇండియాలో ఉన్నప్పుడైతే పెద్దవాళ్ళు ఉంటారు అండ్ అన్ని ఈవెంట్స్ కానీ ఏమైనా డెకరేషన్స్ కానీ అన్నీ బయట ఆర్డర్ ఇస్తాము. అన్నీ మనం పెద్ద ఎక్కువ స్ట్రెస్ తీసుకోక్కర్లేదు.
ఇక్కడ స్ట్రెస్ కాదు, బట్ నర్వస్నెస్. మనం ఎలా చేస్తాము, ఎలా రిసీవ్ చేసుకుంటాము, అందరినీ ఎలా చూసుకుంటాము అని. బట్ ఫస్ట్ టైం అయినా కానీ మేము చాలా చాలా సాటిస్ఫై అయ్యాం, హ్యాపీ అయ్యాం. అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ అయ్యారు. నేను యాక్చువల్లీ ఇంకొక ఈవెంట్ కూడా అనుకున్నా, డిఐవై యాక్టివిటీ. బట్ నాకు ఒక్కళ్ళు కూడా దొరకలే. పిల్లలు ఫేస్ పెయింటింగ్, మెహందీ వేయించేసుకొని ఫుల్ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సో నాకు ఇంకా డిఐవై యాక్టివిటీ కండక్ట్ చేయడానికి టైం దొరకలేదు. ఆ డిఐవై యాక్టివిటీ ఏంటో నేను రివీల్ చేయను, ఎందుకంటే అది నెక్స్ట్ బర్త్డేకి ప్లాన్ చేద్దాము. నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈవెంట్స్ మనకి మనమే చేసుకుంటే అండ్ బయట ఎవరినో మాట్లాడకుండా మన ఈవెంట్స్ లైక్ ఫేస్ పెయింటింగ్, మెహందీ అన్నీ మనకు మనమే ప్లాన్ చేసుకొని మనకు మనమే చేసుకుంటే నా కూతురు బర్త్డేకి అన్నీ నా చేతుల మీదే జరగాలి. సో నాకు చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. అండ్ ఐ హోప్ ఎవ్రీ ఇయర్ ఇలా డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచించాలనే అనుకుంటున్నా. మేము రీసెంట్గానే యూఎస్కి వచ్చాము. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ మచ్ ఎక్స్పెన్సివ్ ఫర్ మై హస్బెండ్. అందుకే నేను ఇంకా నాకు ఈవెంట్స్ ప్లాన్ చేయడం ఇష్టం. బట్ బయట మాట్లాడితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మనకు మనమే ప్లాన్ చేసుకోవచ్చు. కేక్ కటింగ్ అయింది. ఇప్పుడన్నా డిన్నర్ చేయడానికి వెళ్ళండర్రా అంటే నో, మాకు ఇంకా కొంతమంది ఫేస్ పెయింటింగ్ కావాలి, మెహందీ కావాలి అని పిల్లలు ఎగ్జైట్ అవుతూనే ఉన్నారు. అండ్ ఆల్సో కమింగ్ టు ద ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా వేడిగా టేస్టీగా తెచ్చి సర్వ్ చేశారు. అండ్ మేము పెట్టిన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే గోబీ 65, వెజ్ మంచూరియా, హక్కా నూడిల్స్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, కర్డ్ రైస్ అండ్ రస్మలై, అండ్ ఆల్సో బటర్ నాన్స్. అండ్ మేము అన్నీ మైల్డ్గానే చేయమని చెప్పాము, బికాస్ మెయిన్ కిడ్స్ని మైండ్లో పెట్టుకున్నాము. కిడ్స్ తినాలి కాబట్టి. డిన్నర్ అయిపోయాక కాసేపు పిల్లలు డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు.
మా అమ్మాయి డ్రెస్లో లైట్స్ చూసారా, అది కూడా మన రాజమండ్రి క్రియేటివిటీయే. నేను అందుకే నాకు ఆడపిల్ల పుట్టాలి అని కోరుకున్నా. ఈ అబ్బాయిలు అయితే ఏం ఉండదు, ఒక నిక్కరు షర్టో లేకపోతే ప్యాంటు షర్టో తగిలించేయడమే. బట్ ఆడపిల్లలు అయితే చూడండి ఎంత చక్కగా రెడీ చేయొచ్చు, మంచి మంచి డ్రెస్సెస్ వేయచ్చు. అండ్ పిల్లలకి బర్త్డే అంటే వాళ్ళు ఎగ్జైట్ అయ్యేది వచ్చే ప్రెజెంట్స్ గురించి కూడా. అండ్ వాళ్ళ క్రాంతి అత్త శివమామ అయితే ఇంకా దీన్ని స్పాయిల్ చేస్తారు. ఐ లవ్ హర్ ఎ లాట్. నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి కదిలే నదిలా కరిగా కనులా నిన్ను కోరి నడిచే ప్రతిదారి నిన్ను కోరి ఎగసే నా